ఏం జరిగి వస్తున్నా ఇంకోసారి చూసినట్టు పగిలిపోతే అసలు నీ ఇంకమ్మా నువ్వు ఇటు మాట్లాడితే నేను నీకు గుద్దితే అటు కనపడకుండా పోతావు. ఈసారి ఇటు వస్తావు అప్పుడు చెప్తా నీ పని. నేను ఎందుకు చేయాలి అసలు? నీ మాట నేను ఎందుకు వినాలి? నా మాట నువ్వు వినాలి. సో ఇలా కమాండింగ్, ఆర్డరింగ్, ఎదుటి వాళ్ళని మనం కమాండింగ్ చేయటం, ఆర్డర్ చేయటం, ఊరికి కోపం తెచ్చుకోవడం ముందు ఇది చాలా మంచిది కాదు. సో ఈ వీడియో నేను ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ కోసం చేశాను. నేను మీ ప్రశాంత్ స్మార్ట్ టెక్ నుంచి. సో యాంగర్ మేనేజ్మెంట్ సంబంధించి పార్ట్ 1 అయితే వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్క విషయంలో మీరు కోపంలో అయితే మాత్రం ఏ విషయం తీసుకోవద్దు. కోపంలో ఉన్నప్పుడు మనం ఏ విషయాన్నైనా పూర్తిగా ఆలోచించే శక్తి మనకి ఉండదు. సో అటువంటి సమయంలో మనం నిర్ణయాలు తప్పుడు చాలా తీసుకోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో ఆ టైంలో మీరు నిర్ణయాలు తీసుకోవడం తగ్గించేసేయండి. దీనివల్ల మీ ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది. కోపం అనేది ఒక కారణం మన స్ట్రెస్ కి, అలాగే బీపీ, వీటికి. సో కోపాన్ని తగ్గించుకోండి సాధ్యమైనంత వరకు, మీ ఆరోగ్యానికి బాగుంటుంది. అయితే కోపం తగ్గించుకోవడానికి కొన్ని